హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బఫీ టింగ్ టాక్స్. ఈరోజు బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి ఫైర్ డే, నామినేషన్ డే కాబట్టి చాలా ఫైర్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్లో చాలా మందికి ఆవేశాలు పూనకాలు వచ్చేసినాయి. కానీ ముందుగా మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. యాక్చువల్గా శనివారం జరిగిన ఎపిసోడ్లో తేజ బలైపోయిండు. హరితేజ వల్ల తేజ బలైపోయిండు అని చెప్పుకోవడానికి అది చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే హరితేజ ఎన్ని ముచ్చట్లు చెప్పి అది తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇంకొక పాయింట్ వచ్చేసి మనకు పృథ్వీ ఎన్ని ఫౌల్స్ గేమ్ ఆడినా, ఎంత అగ్రెసివ్ అయినా కూడా దాని మీద ఎలాంటి కామెంట్ రాలేదు, ఎలాంటి అది చేయలేదు నాగార్జున గారు. అది కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ జరిగిన అగ్రెసివ్స్ అన్ని విషయాలు చూసుకుంటే తేజ ఒకటి బలం కావడానికి నామినేషన్లో పాయింట్లు మనం అవన్నీ డిస్కస్ చేద్దాం. ఒకరి మీద ఒకరు చాలా అగ్రెసివ్తో ఫైరింగ్ అనేది నామినేషన్ లో కనిపించింది. అవన్నీ ఒక్కొక్కటి పాయింట్ మనం మాట్లాడుకుందాం. అసలు తేజకి పృథ్వీకి ఏం జరిగింది, నిఖిల్ కు పృథ్వీకి ఏం జరిగింది, అంత ఆవేశంగా ఎందుకు మాట్లాడుకున్నారు, ఏం జరిగింది అనేది, అండ్ యష్మికి అండ్ మన టేస్టీ తేజకి మొత్తం ఎందుకు అంత ఫైటింగ్ కాంబినేషన్ ఏం జరిగింది, ఆ పాయింట్స్ దేని గురించి మాట్లాడుకున్నారు, ఆ పాయింట్స్ ఏంటిది అని చెప్పేసి, పృథ్వీ వచ్చేసి సింపుల్ పాయింట్స్ తోనే మన అవినాష్ ని ఎందుకు నామినేషన్ చేశాడు, ఎందుకు చేయాలని చెప్పి చేశాడు అనేది, అవన్నీ పాయింట్స్ అని మనం డిస్కస్ చేద్దాం. వెళ్దామా మనం బిగ్ బాస్ రివ్యూలోకి వెళ్దాము. ఓపెన్ చేయగానే వచ్చేసి మనకు అక్కడ వెజర్స్ ఇట్లా కడుగుతూ ఉంటుంది, కడుగుతూ అదే డిస్కషన్ జరుగుతుంది. ఇట్లా ఇది మన వచ్చేసి ఇది ఆయన పని దొంగ ఒక పని చేయడు అని చెప్పేసి గౌతమ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది రోహిణ్ తోని. పని చేయడు, అసలుకి ఏం పని అయినా తప్పించుకుంటాడని చెప్పంటే, లేదురా వదిలే అని చెప్పేసి రోహిణి గారు చెప్తూ ఉంటారు. అతను ఆల్రెడీ మాకు చెప్పే అవి కస్టర్డ్ యాపిల్స్ తిన్నాడు, మాకు చెప్పే తిన్నాడు, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం అది అని చెప్పి 2 రోజులు పని చెప్పేసి వదిలేసేయి, నేను చూసుకుంటలే అన్నట్టు రోహిణి చెప్పేస్తుంది. అవన్నీ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసేస్తే డ్యాన్స్ ప్రోగ్రామ్ వస్తుంది. డ్యాన్స్ ప్రోగ్రామ్తో తెల్లారి నెక్స్ట్ డే అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ డే ఓపెన్ కాగానే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవుతాయి. ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ అందరూ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి డ్యాన్స్ చేస్తారు అన్నట్టు. చేసేసిన తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా హరితేజ, టేస్టీ తేజ ప్లేయర్ అని కావడానికి, అంటే రాష్ట్ర ప్లేయర్ కావడానికి మొత్తం చేసింది హరితేజ. ఎందుకంటే అక్కడ చిన్న గొడవ అవుతుంటే అది నబిల్ కు అండ్ పృథ్వీకి గొడవ అవుతుంటే అక్కడ సరే ఓకే ఉండని, కొద్దిగా ఆగు అని చెప్పేసి అవినాష్ తోని అన్నాడు. స్క్రీన్ స్పేస్ వస్తుంది, వాళ్ళు కొన్ని జరుగుతున్నాయి కదా కానీ గొడవ జరగని, వాళ్ళకు స్క్రీన్ ఫేస్ వస్తుంది, ఎందుకు అడ్డుపడుతున్నావు అని చెప్పేసి, అంత ఆడ జరుగుతున్న సిచ్యువేషన్ ఇంకా వేరే పోతే అడ్డుకోవచ్చు అని చెప్పి సెన్స్ తోనే తేజ అన్నాడు. కానీ ఇక్కడ ఏం చేసింది హరితేజ, ఇట్లా మీరిద్దరు గొడవ పడుతుంటే ఇంకా కొట్టుకొని వదిలే అని చెప్పేసి అవినాష్ తోని టేస్ట్ తేజ అన్నాడు అని చెప్పి హరితేజ చూసి హరితేజ పృథ్వీకి చెప్తుంది. ఇక్కడ పుల్లలు ప్రతి ఒక్కరికి పుల్లలు పెట్టుకుంటా, అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకుంటా, ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకుంటా హరితేజ చేసింది మొత్తం టోటల్ ఇదే. అక్కడ ఇప్పుడు ఈరోజు అవినాష్ రోహిణికి అండ్ విష్ణుప్రియకు కూడా ఆ క్లాస్ రావడానికి కూడా హరితేజని. ఎందుకంటే హరితేజనే ఇక్కడ గడితే తింపడము ఇట్లా చెప్పడము అని చెప్పింది, ఇట్లా అన్నది ఆమెనే చెప్పింది అన్నట్టు లెవెల్ తీసుకొచ్చి హరితేజ అండ్ ఇట్లా ఈమెకు రోహిణి ఇట్లా అన్నదని చెప్పేసి హరితేజ విష్ణుప్రియ చెప్తుంది. ఆ విషయం విష్ణుప్రియ తీసుకొని ఆమె ఆ మెగా చిట్ టాస్క్ లో ఆమె హెల్ప్ చేయలేక చేశానన్నట్టు ఆ డిస్కషన్ కూడా నామినేషన్ లో వస్తుంది. ఈ హరితేజ చేసిన రచ్చ అంతా ఇప్పుడు మొత్తం ఇట్లా జరుగుతుంది. అందుకే ఆమె ఎలిమినేషన్ అయిపోయింది. ఇలా చేస్తుందని నెగిటివిటీ చాలా వచ్చేసి పోయింది. కానీ టేస్టీ తేజ వరకైతే చాలా ఎఫర్ట్ పడుతుండు, ప్రతి విషయంలో కామెడీ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పడుతుండు. చాలా ఎఫర్ట్ అంటే చాలా వరకు ఎఫర్ట్ తోనే చేసుకుంటుండు. ప్రతి ఒక్క దగ్గర కూడా దూరుకుంటూ ప్రతి ఒక్కటి కామెడీ చేయడానికి, ఏ విషయం పని చేసినా కూడా ఒక కామెడీ లెవెల్ చేసుకుంటూ ఒకటైతే ఆయన ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అయితే చాలా ప్రయత్నిస్తుంటూ, అతను అంత బాడీ వేసుకున్నా కూడా అక్కడ టాస్క్లలో కూడా చాలా వరకు ఎఫర్ట్స్ పెట్టి ఆడడానికి చాలా ట్రై చేస్తుండు. అదైతే అర్థమవుతుంది. ప్రతి ఒక్క విషయంలో నిర్ణయం తీసుకోవడం విషయంలో, మాట మాట్లాడడంలో కూడా చాలా ఆచి తూచి
అడుగులు వేసుకుంటూ ప్రతి ఒక్క విషయం మాట్లాడుతుండు. అక్కడ కూడా చాలా బాగా అనిపిస్తుంది. కానీ హౌస్ అంతా కలిపి ఆయన వరస్ట్ ప్లేయర్ ఎందుకన్నారు అనేది నాకైతే క్లారిటీ అయితే నాకు అనిపించలేదు. అది తప్పు నేనేమో, అది బిగ్ బాస్ కూడా కన్సల్ట్ చేసుకొని ఈ ఫ్యామిలీ వీక్ లో రానియకుండా కూడా ఇది తీసుకోవడం అయితే నాకైతే బాగా అనిపించలేదు. కానీ పృథ్వీ అంత చేస్తున్నా కూడా, అంత అగ్రెసివ్ ఈ ఫౌల్ గేమ్స్ ఆడినా కూడా ఎలాంటి యాక్షన్ ఎలాంటి చెప్పకుండా చేయకుండా ఇదైతే నాకైతే మంచి అనిపించాలి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక మనం గేమ్ లోకి ఇప్పుడు స్టార్టింగ్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక కంట్రీ డిలైట్ నుంచి వచ్చి ఒక యాంపర్ టాస్క్ వస్తుంది. ఏంటంటే మీరు 10వ రోజులో ఉన్నందుకు మీకు యాంపర్స్ ఇస్తున్నామని చెప్పేసి అవి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఒక చిన్న టాస్క్ అయితే ఇది ఇచ్చారని చెప్పేసి ఆ టాస్క్ అనేది జరుగుతుంది. అక్కడ పృథ్వీ అండ్ విష్ణుప్రియ యష్మి కూర్చొని డిస్కషన్ చేసుకుంటారు. ఏంటంటే నామినేషన్ లో ఎవరెవరిని నిలబెడదామని చెప్పేసి ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళు మొత్తం టోటల్ డిసైడ్ అయింది ఏంటంటే రోహిణిని అండ్ టేస్టీ తేజ్ అని అవినాష్ వీళ్ళు ముగ్గురిని ఖచ్చితంగా నామినేషన్ పెట్టాలని చెప్పేసి డిస్కషన్. ఇందులో వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ ఇదివరకే డిస్కషన్ చేసుకున్నారు. ఏంటంటే నామినేషన్ లో అవినాష్ చాలా వరకు రావట్లేదు, రోహిణి రావట్లేదు అని చెప్పేసి వీళ్ళిద్దరిని అయితే ఖచ్చితంగా నామినేషన్ లోకి తీసుకురావాలని చెప్పి వీళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ గా చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళు పంపించేస్తే అయిపోతుంది. వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు అనుకో మొత్తం టోటల్ వీళ్ళే అయిపోతారు కదా. వీళ్ళు వైల్డ్ కార్డ్ తో వచ్చేసిన వాళ్ళు లేకుండా అయిపోతారు. మన కప్పు మనది. అంతకుముందు మాట్లాడుకున్నది కూడా కప్పు మనమే కొట్టాలి, మన దానిలో ఎవరైనా సరే మనమే కొట్టాలని చెప్పేసి అనుకున్నారు. ఆ గేమ్ ప్రకారమే ఆడుతున్నారు. వాళ్ళ దాంట్లో వాళ్ళు కాంబ్లింగ్ చేసుకుంటూ ఒప్పందాలు చేసుకొని నువ్వు ఇప్పుడైతే గేమ్ గెలువు, ఇది ఇట్లా నువ్వు మీరు ఇద్దరం కలిసి ఆడదాం, ఇదే వాళ్ళు గేమ్ మొత్తం టోటల్ ప్రతి ఒక్క గేమ్ కలిసి 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 చేసి ఆడుకుంటారు ఇప్పటి వరకైనా. ఇప్పుడు కూడా ఆ నామినేషన్ పాయింట్ల కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు మళ్ళీ గ్రూప్ గేమే. మళ్ళీ ఈ వీళ్ళు ఉన్నంత సేపు ఇప్పుడు మొన్నటి దాకా నవీల్ అక్కడ ఉన్నాడు. ఇప్పుడు నవీల్ పక్కకు అయిపోయాడు. ఏది మన టాస్క్ తోనే కొంచెం సైడ్ అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు సైడ్ అయిపోయాడు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి చేసి మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడుతారు. ఇప్పుడు నామినేషన్ లో కూడా గ్రూప్ వీళ్ళందరినీ తీసుకురావాలి అని చెప్పేసి నాకు ఇక్కడ పాయింట్లు లేవు లేవు అనుకుంటా మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చి నామినేషన్ పాయింట్లో పెట్టాలని చెప్పేసి అదే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి టేస్టీ తేజ పక్క కూర్చొని ఒకటి ఇండివిజువల్ గా ఆలోచిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తనకి టేస్టీ తేజకు అసలు బిగ్ బాస్ లోకి వచ్చి రావడానికి అంతకుముందు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని చెప్పేసి ఒక తప్పదు ఉండే. అంతకుముందే ఫ్యామిలీ వీక్ రాకముందే అతను ఎలిమిట్ కావడం జరిగింది. మళ్ళీ తర్వాత రిటర్న్ బ్యాక్ వచ్చిన అదృష్టంతో వచ్చిన అని చెప్పేసి ఖచ్చితంగా మా అమ్మను ముఖ్యంగా కప్పుతో కాదు, నాకు మా అమ్మని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలనే ఒక తాపత్రయం ఉన్నది. అదే విషయం కోసం నేను వచ్చినాను, నాకు కప్పు కాదు ఇదే నాకు కావాలని చెప్పేసి అంతకుముందు అన్నాడు. అదే విషయంలో మళ్ళీ అతనికి ఒక పెద్ద దెబ్బ పడ్డదంటే ఇప్పుడు జరిగింది కదా. ఆల్రెడీ టెస్ట్ తేజ వచ్చేసి వరస్ట్ ప్లేయర్, ఈ సీజన్ మొత్తం వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి డిక్లేర్ చేయడము హౌస్ లో కొంతమంది గ్రూప్ గా ఆడి అప్పుడు ఫ్యామిలీ వీక్ లో వచ్చేసి మీ ఫ్యామిలీ రాదని చెప్పి అనౌన్స్ చేయడము ఇదైతే జరిగింది. అది వస్తుందా రాదనేది తర్వాత ఆ విషయము. అది ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మరి పంపిస్తారా పంపించారా అనేది అది ఎలా డిసైడ్ చేస్తారు ఏం చేస్తారు అనేది బిగ్ బాస్ లో తెలుస్తుంది. కానీ నాకు తెలిసి అయితే అనుకుంటున్నా ఏంటంటే తేజకు వాళ్ళ సెంటిమెంట్ ఉన్నది కాబట్టి ఆ ప్రైజ్ మనీ అమౌంట్ నుంచి కట్ చేసి చేస్తే వాళ్ళ ఫ్యామిలీ రావచ్చు అనే ఒక టాక్ వస్తుందో, మరి లేకపోతే అగనెస్ట్ గా చేస్తాడా మరి తెలియదు. కానీ తేజకైతే అదే గోల్ ఉన్నది కాబట్టి ఆ గోల్ మీద అంతమంది తీసి పడేశారు కాబట్టి ఆ విషయం గురించి ఆలోచిస్తుండన్నట్టు. ఇక నుంచి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, నేను ఎవరి వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ గాను అని చెప్పేసి చెప్తుంటాడు. అదే హౌస్ లో మణికంఠ ఉన్నప్పుడు నేను హౌస్ లో ఉండను వెళ్ళిపోతా అన్నప్పుడు, అందరూ వెళ్తా అన్నప్పుడు ఆయన మణికంఠ వెళ్తా అన్నప్పుడు ఎందుకు వీళ్ళంతా మరి ఉండడం ఇష్టం లేదన్నప్పుడు మరి ఎందుకు ఉంచడము ఎలా పంపించండి సార్ అని చెప్పి చెప్పిర్రు. మరి అదే నిఖిల్కి నాకు అది ఎలక్షన్ ఫీ షీల్డ్ నాకు వద్దని చెప్పిన తర్వాత ఆయనకు వద్దన్నాడని చెప్పేసి నేను గుడ్డేసినప్పుడు ఎందుకు మరి వద్దన్నప్పుడు అది కూడా వదిలేయచ్చు కదా. ఇంత తప్పు నా అద్దాలు తీసడం ఎందుకు? ఈ గుడ్డు పట్టుకున్నప్పుడు కూడా అది చేసిన తర్వాత కూడా ఈ గ్యాంగే మొత్తం మీదకి వచ్చి ఫైటింగ్ జరిగింది మొత్తం.
వీళ్ళకు ఏంటంటే వీళ్ళకు ఏమున్నది, ఎవరన్నా నిఖిల్ వస్తే మాకు సెలెక్ట్ చేస్తాడు, ఖచ్చితంగా మమ్మల్ని సేవ్ చేస్తాడు, మమ్మల్ని గుంజుకొస్తాడని నిఖిల్ కావాలన్నట్టు వీళ్ళు చూశారు. నాకు తెలిసి అయితే నాకు అనిపించింది. ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్ మీద ఇప్పుడు అవినాష్ ను మొత్తం టార్గెట్ చేసి ఇచ్చింది, సారీ తేజాన్ అయితే టార్గెట్ చేసినట్టయితే నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ ఏషియన్ కాబట్టి, ఆ గుట్టేషన్ కాబట్టి వీళ్ళే చెప్పారు కదా, మళ్ళీ వరస్ట్ ప్లేయర్ అని వీళ్ళే ఇచ్చారు కాబట్టి మాకు అవకాశం పోయిందని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇట్లా చేశారని నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. కానీ మొత్తానికైతే తేజాన్ అయితే నిమ్మెట్లా ముంచేసారు. అదే విషయం గురించి బాధపడుకుంటూ అదే ఆలోచిస్తుండు, అది మనకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు. అదైతే నాకైతే 100% అనిపించింది. నాకైతే తేజ చెప్పిన పాయింట్ అయితే చాలా వాల్యూడ్ పాయింట్ అయితే అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ మణికంఠ వెళ్తా అన్నప్పుడు హౌస్ మొత్తం వాళ్ళు ఎందుకు ఉండాలన్నప్పుడు మరి ఎందుకు ఉంచుడు, పంపియండి సార్ అని చెప్పి వాళ్ళే చెప్పారు. మరి నిఖిల్ కూడా నాకు ఇష్టం లేదు, ఆ షీల్డ్ నాకు అవసరం లేదు అని చెప్పినప్పుడు, మరి అవసరం లేనప్పుడు అతనికి కాకుండా వేరే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళకి ఇవ్వచ్చు కదా. కానీ ఇది వేరు అది వేరు అన్నట్టు, వాళ్ళకి ఇష్టం ఉన్న వ్యక్తి కదా మాకు ఆడతాడని చెప్పేసి అట్లా అనుకొని ఇప్పుడు తేజ అని ఒకటే మొత్తానికి బ్లేమ్ చేస్తున్నట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ నామినేషన్ పాయింట్ గురించి వస్తుంది. నామినేషన్ పాయింట్ వచ్చేసి అక్కడ హాల్లో కూర్చుని పెడతాడు బిగ్ బాస్ కూర్చుని పెట్టి అందమైన పెయింటింగ్, మంచి పెయింటింగ్ మీ ఉంటే వాటి మీద మరక పడకుండా చూసుకోవాలి అని చెప్పి నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రక్రియ ఏంటంటే వచ్చేసి అక్కడ పెయింట్ బ్రష్ ఒకటి ఉంటుంది. బజార్ మూవంగానే ఎవరు ముందుకెళ్ళి ఫస్ట్ బ్రష్ అందుకుంటారు వాళ్ళు వెళ్ళి నామినేషన్ చేయవచ్చు, అది తగిన కారణాలు చెప్పాలని చెప్తాడు. మళ్ళీ దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బ్రష్ పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు, వాళ్ళు పక్కకు ఉండాలని చెప్పి చెప్తాడు అన్నట్టు. ఫస్ట్ మెగా చీఫ్ వచ్చేసి ప్రేరణ కాబట్టి ప్రేరణను ఫస్ట్ నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేయమంటది. స్టార్ట్ చేయమంటే వచ్చేసి గౌతమ్ నామినేషన్ అనేది తీసుకుంటది. ఏంటంటే నామినేషన్ లో ఏంటంటే ఆల్రెడీ గౌతమ్ సరిగా పనిచేయట్లేదని చెప్పేసి అవి కష్టడాపిల్ తినే క్రచ్తోనే వచ్చేసి వేరే పాయింట్స్ తీసుకొని గౌతమ్ కు ఆటలో క్లారిటీ లేదని చెప్పేసి, ఇండివిజువాలిటీ లేదని చెప్పేసి ఈ పాయింట్స్ తోని నామినేషన్ చేస్తారు అన్నట్టు. ఆ ఫోటోకి వచ్చేసి కలర్ వేసిన తర్వాత వచ్చేసి అక్కడికి వచ్చినాక గౌతమ్ ఆ పాయింట్స్ మీద డిఫైన్ చేసుకుంటాడు. ఎక్కడ నాకు ఇండివిజువాలిటీ లేదు, ఏ విషయంలో లేదని చెప్పంటే నువ్వు ఇట్లని వేరే వర్డ్స్ అన్నప్పుడు ఆ విషయంలో నువ్వు ఇట్లా తీసుకొని ఇట్లా మాట్లాడడం సరికాదు, నాకు అవన్నీ నెగిటివ్ పదాలు కాదు కదా, అవి నేను కరెక్ట్ మాట్లాడినా కదా, నువ్వు అన్ని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ చెప్పుకుంటూ అవి నాకు నచ్చట్లేదంటే ఇవి మాటలు అనేది దయ్యము అనేది ఇవి అనేటి చంప అనేది ఇవి కరెక్ట్ నాకు నీకు అనిపించకపోవచ్చు, కానీ నాకు నెగిటివ్ పాయింట్స్ లే కనిపిస్తుంది కదా, దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కదా అని చెప్పేసి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చేసి నాకైతే గౌతమ్ ను నామినేట్ చేయడానికి ప్రేరణకు ఉన్న పాయింట్స్ అయితే కరెక్ట్ వాల్యూడ్ పాయింట్ అనేది నాకు అనిపించలేదు. యాక్చువల్గా చెప్పాలంటే అవి రీజన్ అంతా కరెక్ట్ క్లారిటీ లేదు, రీజన్ కరెక్ట్ కాదన్నట్టు నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి బజర్ స్టార్ట్ అయ్యాగానే వచ్చేసి బ్రష్ వచ్చేసి నిఖిల్ అనుకుంటాడు. నిఖిల్ వచ్చేసి పోయి తేజన్ నామినేట్ చేస్తాడు. నామినేట్ చేసిన పాయింట్స్ ఏంటంటే ఒక ప్రక్రియను డిస్ట్రాక్ట్ చేయడము, మళ్ళీ ఒకరిని అన్ని ఏకీభవించకుండా ఇట్లా గుడ్డును అలా వేయడం వల్ల నేను నామినేషన్ చేస్తున్నాను అని చెప్పి చెప్తాడు. వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అండ్ తేజకి అండ్ నిఖిల్కి డిస్కషన్ అంటే స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇట్లా నేను ఆల్రెడీ హౌస్ లో అడిగాను, రోహిణిని అడిగాను, నబిల్ని అడిగాను, నిన్ను కూడా అడిగాను. నువ్వు రోహిణి నబిల్ నాకు కావాలని చెప్పారు, నువ్వేమో నేను ఆల్రెడీ చెప్పాను కదా అని చెప్పావు, అందుకే నేను తీసుకెళ్ళండి. నువ్వు తప్పని ఒప్పుకున్నావు కదా అని చెప్పేసి నేను ఆల్రెడీ వేసిన తర్వాత నిన్ను ఆ విషయం వచ్చేసినాక మీరు అడిగినప్పుడు అది తప్పు అనేది ఏకాభిప్రాయం రాకుండా తీసుకుపోయి వేయడము. ఆల్రెడీ దీని గురించి ఇంకో కొంచెం టాపిక్ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ పృథ్వీ అండ్ హరితేజ ఆల్రెడీ యష్మికి ఫుల్ బ్రీత్ ఇచ్చేశారు. ఏమని, తేజ బాగా మాట్లాడతాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఆయన ట్రాక్ లోకి తీసుకొచ్చుకుంటాడు కాబట్టి నువ్వు ఒకటే పాయింట్ మీద స్ట్రిక్ అయి ఉండు, నువ్వేం జరిగినా సరే ఏదైనా సరే ఎంతవరకైనా సరే నువ్వు ఒకటే పాయింట్ మీద ఉండు, ఎలాంటి మార్పు అనేది చేసుకోకుండా ఆల్రెడీ చెప్పి పంపించారు. ఆల్రెడీ వాళ్ళు గ్రూప్ గా చేసుకొని మాట్లాడుకొని వచ్చింది. యష్మిని వచ్చేసి అక్కడ నిలబడి ఒకటే పాయింట్ మీద నిలబడి నాకు వద్దు నిఖిల్ది కావాలన్నట్టు నిఖిల్ది పట్టుకొని కూర్చుంది.
ఇక్కడ ఆయన ఆల్రెడీ ఇద్దరిని అడిగాడు. ఇద్దరిని అడిగితే కూడా వద్దని చెప్పేసి నిఖిల్ది అండ్ ఆయన నబిల్ది ఇద్దరు ఇట్లలో ఎవరిది వేద్దామని చెప్పేసి ఆయన రోహిణి పట్టుకున్నాడు, తేజ కూడా రోహిణి పట్టుకున్నాడు, రోహిణికి చేద్దామని చెప్పేసి. కాబట్టి ఇక్కడ వాళ్ళ స్టిక్ అయిన పాయింట్ తోని ఆల్రెడీ ఇంకో పాయింట్ తీసుకోవచ్చు కదా వీళ్ళకి. మరి సరే నిఖిల్దు ఓకే, రోహిణి ఓకే, కాబట్టి మధ్యలో నబిల్ ఉన్నాడు కదా, నబిల్కి ఏగా ప్రిపేర్తో రావచ్చు కదా, నబిల్ తీసుకొచ్చారు. అటు కాకుండా ఇటు కాకుండా ఒకటే పాయింట్ మీద అట్లే కూర్చుంది, అట్లే రావాలని చెప్పి రోహిణి ఏపీయాలే ఖచ్చితంగా, వాళ్ళ సైడ్ ఎవరిది రావద్దు అనే ఒక మెంటాలిటీ అనేది వాళ్ళకు ఉన్నది. వాళ్ళ సైడ్ ఎవ్వరిది రావద్దు, వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏది రాకూడదు ఏది రావద్దు అని చెప్పేసి ఒక మెంటాలిటీ వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఏ విషయంలో గెలవద్దు ఏ గేమ్ లో గెలవద్దు అనేది వీళ్ళు ఖచ్చితంగా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉండి ఆ ప్రయత్నంతోనే వాళ్ళు అలా చేస్తున్నారు. ఆ ప్రయత్నంతోనే వచ్చేసి అక్కడ నిలబడి అదే ప్రకారంగా గేమ్ ఆడారు. దానికి మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఆ ప్రకారం చేసిన దానిలో ఇప్పుడు వచ్చి ఇక్కడ నామినేషన్ పాయింట్ లో కూడా అదే అప్పుడు ఖచ్చితంగా మన టేస్టీ తేజ కూడా ఒక మాట నిఖిల్ మరి నేను చేసిన తప్పే, ఓకే నేను ఒప్పుకున్నాను తప్పు, నేను ఆ విషయం చేశాను అయిపోయింది. మరి నేను చేసిన తర్వాత ఆ యష్మిది కూడా తీసుకుపోయి అండ్ అది గుడ్ అనేది వేసింది కదా, ఆమె చేసింది తప్ప కాదా అని చెప్పేసి అంటారు. నాకు తెలియదు, ఆమె అడుగు బ్రో అని చెప్పేసి నిఖిల్ చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ యష్మిని చేసింది కూడా చాలా 100% తప్పు. ఒక ఎగ్గేసిన తర్వాత ఈమె ఆవేశంగా తీసుకపోయి నేను కూడా వేస్తాను, వీళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా, చెప్పి సేకరణ కూడా చేస్తున్నారు కాబట్టి తీసుకపోయి వేసేసేది, నువ్వు వేస్తే నేను కూడా వేస్తా అని చెప్పేసి వేసేసింది. అక్కడ డిస్బ్రేక్ అనేది ఇద్దరికి జరిగింది. ఆల్రెడీ యష్మిని చేసింది తప్పు అనేది ఎవరు చెప్తారు, ఓన్లీ తేజ చేసింది తప్పని మళ్ళందరూ మాట్లాడడం. ఆల్రెడీ పనిష్మెంట్ కూడా ఇస్తారు, ఏంటంటే నెక్స్ట్ మెగా చిప్ కంటెండర్ గా రాదని చెప్పేసి. తేజ చేసింది ఒకటి తప్పు, మరి యష్మిని కూడా చేయాలి కదా, ఆమె ఎందుకు వేసింది, ఆమె కూడా వేయదు కదా. మరి సరే ఆయన వేసిండు ఆవేశంగా, ఓకే నిర్ణయానికి రాలే కాబట్టి ఆమె తీసుకుపోయి వేసిండు. ఆయన నా డిసిజన్ చెప్పలే బిగ్ బాస్ అని చెప్పేసి ఆమె చెప్పుకొని ఆమె డ్రాప్ అవ్వచ్చు కదా, నేను చెప్పలే కాబట్టి ఆ డిసిజన్ కు అది కన్సల్ట్ చేయకూడదని చెప్పి చెప్పొచ్చు, ఆ చెప్పి తప్పుడవుతూ ఉండొచ్చు. కానీ ఈమెం చేసింది మళ్ళీ రోహిణి తీసుకుపోయి ఆమె కూడా తప్పు చేసింది, ఆమె కూడా పనిష్మెంట్ ఇవ్వాలి కదా, ఆ పనిష్మెంట్ ఇవ్వలేదు ఏది లేదు. అందరు వచ్చేసి మళ్ళీ తేజానే కూర్చుతూ ఉన్నారు, నువ్వు తప్పు చేసినావు నువ్వు తప్పు చేసినావు అని. తేజ తీసుకొచ్చిన పాయింట్ అయితే 100% కరెక్ట్ అనిపించింది నాకు. మరి యష్మిని చేసింది తప్పు కాదా, ఆమె చేసింది తప్పు కాదా అంటే నిఖిల్ ఏం చెప్పలేకపోతున్నాడు కదా. అది ఆమెను అడుగు, నాకు సంబంధం లేదు ఆమెను అడుగు అంటే, ఇప్పుడు యష్మిని మీకు ఫ్రెండ్ కాబట్టి యష్మిని ఏ చేసినా రైటే, కానీ వేరే వాళ్ళు చేస్తే తప్పు అన్నట్టు. ఇక ఈ విషయంలో నాకైతే తేజ చేసిన పాయింట్ 100% రైట్ అనిపించింది. అక్కడ కూడా తేజకి ఇచ్చిన పనిష్మెంట్ కూడా వాళ్ళకు కూడా ఇస్తే బాగుండని నాకు అనిపించింది. ఎందుకంటే తేజ చేసిన తప్పే, ఓకే తేజకి పనిష్మెంట్ ఇచ్చారు, మరి యష్మిని చేసిన పాయింట్ కూడా తప్పే కదా, యష్మినికి కూడా ఇవ్వాలి కదా పాయింట్, ఇది పనిష్మెంట్ అనేది. యష్మినికి పనిష్మెంట్ ఏమి ఇవ్వకుండా వీళ్ళకే పనిష్మెంట్ అనేది, తేజకి 2 పనిష్మెంట్లు వచ్చేసినట్టుగా. ఇప్పుడు ఆ పాయింట్ మీద అడిగితే నిఖిల్ సైలెంట్ కూర్చున్నాడు, నాకు తెలియదు అన్నాడు. అదే విషయంలో ఆర్గ్యుమెంట్ లో ఖచ్చితంగా తప్పు కాదని చెప్పేసి చెప్పిండు. నువ్వు తప్పు కాదన్నావు, నీ అభిప్రాయం ఓకే, తప్పు కాదని చెప్పినావు కదా ఓకే అని చెప్పేసిన తర్వాత ఆడ సైలెంట్ కూర్చున్నాక తర్వాత మళ్ళీ వేరే డిస్కషన్ లో వచ్చేసి ముగ్గురు చేశారు, ముగ్గురు గ్రూప్ అని చేస్తున్నారు. అవును లోపల బాధ ఉంటది, ఎందుకంటే ఆయన ముగ్గురు పాయింట్ నీకు వచ్చిన మెజార్టీ వచ్చింది కాబట్టి ముగ్గురు నీకు అని చెప్పేసి నువ్వు ఫ్యామిలీ కోల్పోయావు అని చెప్పిన ఎవరికైనా బాధ ఉంటది మనసులో, ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ ముగ్గురు ఎవరు అనేది గెస్ చేసుకుంటారు, ఎవరైనా చేసుకుంటారు ఎవరు ఎట్లుంటారు అనేది. ఆ ముగ్గురు గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి భుజాలకు గుమ్మడికాయ అంటే భుజాలు అనుకున్నట్టు పృథ్వీ ఎందుకు అంత లేసి పడుతుండు అంటే పృథ్వీ అన్నాడు కాబట్టి ఆ ముగ్గురు ఎవరు నీకు దమ్ముంటే చెప్పు, ఆ ముగ్గురు ఎవరు నీకు దమ్ముంటే అని చెప్పేసి పృథ్వీ మళ్ళీ అగ్రెసివ్ గా వచ్చేసి నిఖిల్ మీద తేజ మీద పడిపోతుండు. ఎందుకంటే ఇక్కడ జరిగే కన్వర్సేషన్ వేరే అయిపోయింది. ముగ్గురు గేమ్ ఆడుతారంటే నీకేమో బాధ, నువ్వు ఆడతావు కదా గేమ్ ముగ్గురు కలిసి, ఆడకుండా కూడా ఎందుకు మరి అంత అగ్రెసివ్ వచ్చేసి తేజ మీదకి మాట్లాడడం అది తప్పనిపించేసి నాకు అనిపించింది. నీకు దమ్ముంటే చెప్పు ముగ్గురు పేరు, దమ్ముంటే చెప్పు, ఆల్రెడీ చెప్పేసిన ముగ్గురు పేరు, నువ్వు బయటకు వెళ్ళి తీసుకొచ్చుకోపో అని చెప్పేసి తేజ అన్నా కూడా నీకు దమ్ము లేదు అనుకుంటా ఇంకా ట్రిగర్ చేయడానికి, ఇంకా ఆవేశంగా మాట్లాడిపియడానికి, మాటలు జారడానికి అయితే చాలా వరకు ప్రయత్నిస్తున్నట్టయితే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పృథ్వీ ఏంటంటే మనిషిని బెదిరించడము, మాటలతోని బయటికి కోపం తిప్పియడంలో నేర్పరనైతే 100% అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనిషిని ఎట్లా
కుమ్ముతున్నానంటే ఆ బాధలో ఉన్నప్పుడు ఇంకా పొడిచి 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 చంపేస్తున్నట్టు అనిపించింది పృథ్వీ చేసే ఈ యాక్టివిటీ అయితే. నాకైతే ఖచ్చితంగా ఏంటంటే నీకు దమ్ము లేదు, టేస్ట్ తేజ అంటే నీకు దమ్మే లేదు అనుకుంటా మీది కొనుక్కుంటా మనిషి మీదికి వచ్చి పడుకుంటా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. అలాంటి కాన్వర్సేషన్స్ అవసరం లేదండి నా ఫీలింగ్. మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇక్కడ నిఖిల్కు తేజకి డిస్కషన్ మధ్యలో వచ్చేసి పృథ్వీ ఇన్వాల్వ్ అవ్వకుంటూ మళ్ళీ పృథ్వీ మాటలు మాట్లాడడం అయితే నాకైతే నచ్చలేదు. ఆయన చేసిన పాయింట్స్ అయితే డిస్పెక్టెడ్ గా అలా జరిగిన విషయం ఏంటంటే ఆపిల్స్ లో గేమ్ లో పృథ్వీ నామినేట్ చేసిండు. ఏంటంటే నువ్వు చూడలే కదా స్మోకింగ్ పోవడము అది తప్పు, ఆ నామినేషన్ జరుగుతున్నప్పుడు అని చెప్పేసి నేను చూసింది చెప్పాను అంటే ఆపిల్ గేమ్ లో మనం అది కూడా చెప్పాము. ఆపిల్ గేమ్ లో చూడలేదు నేను అని చెప్పేసి మన రెడ్ టీమ్ కు విన్ ఇవ్వడము అది అప్పుడు వీళ్ళకి నచ్చకపోవడం అది దాని మీద నామినేట్ చేసిండు. ఆ పాయింట్ చెప్పకుండా ఇండైరెక్ట్ వేరే పాయింట్ చెప్పేసి నామినేషన్ చేసిండు. ఆ నామినేషన్ చేసిన దానికి ఇప్పుడు నిఖిల్ తీసుకొచ్చి ఇప్పుడు చెప్తున్నాడు నువ్వు ఆనాడు నువ్వు ఆ పాయింట్ మీద స్మోక్ చేశానని చెప్పి నువ్వు నామినేషన్ చేసినావు, డిస్రెస్పెక్ట్ చేసినావు. ఇక్కడ కూడా నువ్వు ఆ గుడ్డేయడము అనేది డిస్రెస్పెక్ట్ ఆ ప్రక్రియకు మొత్తానికి అనే పాయింట్ మీద మళ్ళీ నువ్వు వేసిన పాయింట్ మీద నేను వేసిన అని చెప్పేసి చెప్పడం. కానీ ఆ క్లారిటీ అనేది వేరే తిరుగు. ఈ క్లారిటీ అనేది తప్పు అనిపించింది, నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నిఖిల్ ఆ పాయింట్లు వేయడంలో రాంగు, కానీ ఏకాభిప్రాయం రాకుండా చేయకుండా వేయడము తేజాది తప్పు. ఆ తేజాది తప్పు అయినప్పుడు నెక్స్ట్ చేసిన యష్మిది కూడా తప్పే. ఇద్దరికి పనిష్మెంట్ ఇవ్వకపోవడము అది నాకు కొంచెం బాధ అనిపించింది, తప్పు అనిపించింది నాకు కూడా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఇదైతే వరకు నామినేషన్ లో అయితే డిస్పెక్టెడ్ లో అదొకటైతే పాయింట్ వాల్యూడ్ పాయింట్. కానీ తేజ కూడా తీసుకొచ్చిన పాయింట్లలో కూడా 100% వాల్యూడ్ పాయింట్ ఉన్నది. యష్మికి కూడా పనిష్మెంట్ ఇవ్వాలి, యష్మిని కూడా చేసింది తప్ప రాగా అడిగినప్పుడు ఆ విషయం చెప్పకుండా దాటేయడం కూడా అది కరెక్ట్ కాదు. యష్మిది కూడా చేసింది కూడా తప్పే. ఆ కాన్వర్సేషన్ అయినాక పృథ్వీ వచ్చేసి మీద పడి మాట్లాడడం ఇది అగ్రిమెంట్ చేయడం అయితే నాకైతే నచ్చలేదు. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తర్వాత బజార్ వస్తుంది. బజార్ వచ్చిన తర్వాత అప్పుడు గౌతమ్ వచ్చేసి బ్రష్ అందుకుంటాడు. బ్రష్ అందుకొని వచ్చేసి యాక్టివిటీ రూమ్ లోకి వెళ్ళి బిగ్ బాస్ వచ్చేసి నేను పృథ్వీని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి పృథ్వీ పిక్చర్ మీద వచ్చేసి పెయింట్ రుద్దడం జరుగుతుంది. రుద్ది వచ్చేసి ఒక పాయింట్ వచ్చేసి వాల్యూ పాయింట్ వచ్చేసి నాది ఒక వ్యక్తిని డిస్రెస్పెక్ట్ చేయడము, ఇట్లా డిస్రెస్పెక్ట్ చేస్తుండ్రు అని చెప్పేసి ఆ పాయింట్. ఇంకొక పాయింట్ వచ్చేసి ఈ ఒక మనిషిని ఫిజికల్ గా పట్టుకున్నప్పుడు కడం ఉంటది, కడంతో అది దెబ్బ తాకుతుంది అని చెప్పి సెన్స్ లేకుండా ఇలా పట్టుకుంటాడు అని చెప్పేసి అదొక పాయింట్ చెప్తాడు. ఇవ 2-3 పాయింట్ చెప్పేసి నేను అందుకు నామినేట్ చేస్తానని చెప్పేసి వస్తాడు. వచ్చిన తర్వాత పృథ్వీ వచ్చేసి గౌతమ్తో డిఫెన్స్ అనేది చేసుకుంటాడు అన్నట్టు. చేసుకుంటే మనిషిని నేను డిస్రెస్పెక్ట్ ఎక్కడ చేసినా ఏం చేసినా అని చెప్పేసి అడుగుతాడు అన్నట్టు. అడిగినప్పుడు నువ్వు ఆల్రెడీ విష్ణుప్రియ మెగా చీఫ్ గా ఉన్నప్పుడు ఆమెకు 5గురిని నామినేట్ చేయాలని చెప్పినప్పుడు 5గురిని మొత్తం వైల్డ్ కార్డ్ వాళ్ళని నామినేట్ చేయకుండా రాయల్ క్లబ్ వాళ్ళని చేయకుండా నువ్వు మన వాళ్ళని ఎందుకు చేసావని చెప్పేసి ఆడ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు చేశావు. ఆ ఫ్రెండ్ గా అయితే ఎవరైనా చేయకూడదు అంటే అది నాకు మాట్లాడే ఉన్నది. నేను ఖచ్చితంగా మేము మా క్లాబ్ నుంచి ఆమెను చీఫ్ గా గెలిపించాం కాబట్టి మా సపోర్ట్ ఉండాలని చెప్పాను నేను. దానికి అంటే అది చెప్పడం కరెక్టే, మీకు చెప్పుకోవచ్చు మాట్లాడుకోవచ్చు, కానీ నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అయితే నాకు అనిపించింది. దాని మీద అయితే నేను నామినేట్ చేసిన అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. అదైతే నాకైతే పాయింట్ క్లారిటీ అయితే బాగానే అనిపించింది. ఏంటంటే వీళ్ళు ఆడే గేమ్ కు వాళ్ళని మొత్తం చూసి నామినేట్ చేయాలి, మన క్లైమ్ ఇట్లా ఉండాలని చెప్పి ఈ విష్ణుప్రియకు ఎవరికి నచ్చిన పాయింట్లతో వాళ్ళను నామినేట్ చేస్తారు. కానీ వీళ్ళు ఎవరో ఎదుటోళ్ళు చెప్పిన పాయింట్ అయితే నామినేట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం అయితే అదైతే రాంగ్ అనిపించి నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే నాకు చేతికి కడం ఉన్నది, కడంతో నాకు ఇబ్బంది లేదు. మీకు ఇబ్బంది అయినప్పుడు కడం తీసి ఆడుతూ కదా చెప్తే విషయం కడం తీసి ఆడతా కదా అని చెప్పేసి చెప్తాడు. వీడు ఒక కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఏదైనా టాస్క్ ఫిజికల్ టాస్క్ లో వచ్చినప్పుడు ఇట్లా పట్టేసుకుని బస్తా టాస్క్ లో వచ్చేసి గౌతమ్ అయినా ఇట్లా పట్టేసుకొని బిగ్గత పట్టేసుకొని ఉన్నప్పుడు అక్కడ జరిగింది ఫిజికల్ గా. మరి ఇక్కడ వచ్చేసి ఆ డబ్బాలో కూర్చున్నప్పుడు సాల్ట్ తెచ్చి ఇసుక బస్తాలు ఆడేసినప్పుడు నా కాలు తాకుతుంది చూసుకో అది ఇది అని చెప్పేసి దెబ్బ తాకినాడు. అక్కడ మొత్తం పడేసుకొని బొర్లేసినప్పుడు ఆడ ఏం కాలేదు, కానీ ఇక్కడ ఇసుక బస్తాలు లోపడేస్తాను ఎంత అగ్రెసివ్ అయ్యి ఏం చూస్తున్నావు ఏం చేస్తున్నావు అసలుకి అని చెప్పేసి ఏం మాట్లాడిందంటే అంత అగ్రెసివ్ అవ్వడానికి
మాట్లాడడానికి అవసరం కూడా లేని విషయాలకు అంత అగ్రెసివ్ అయ్యిందో, మరి ఇక్కడ పట్టుకొని ఇట్లా కరెంట్ తాకుతుంది చేస్తా అని చెప్పి మాట్లాడినప్పుడు ఆ మనిషి ఎదుటి మనిషి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఆ మనిషిని కూడా నువ్వు అంటే మనిషి కూడా ఉంటాడు కదా, అంత బాధించినప్పుడు కూడా మళ్ళీ నువ్వు ఇక్కడ ఇట్లా మాట్లాడతావు అంటే నీ దానికి వచ్చినప్పుడు పెయిన్ ఉంటుంది, ఎదుటోడు పెయిన్ పడ్డప్పుడు అందుకు సంబంధం లేదన్నట్టు. అది నాకైతే అనిపించిన విషయం. ఇది బాలీవుడ్ అయితే నాకైతే పాయింట్ అనిపించింది, గౌతమ్ వేసిన పాయింట్ అయితే నాకు 100% కరెక్ట్ అనిపించింది. ఇంకటి ఏంటంటే నువ్వు ఎవరైనా బెదిరిస్తే భయపడతారేమో కానీ నేను భయపడనని చెప్పేసి చెప్పింది అయితే కరెక్టే. నువ్వు ప్రతి దానికి మీదికి వెళ్ళి ఆవేశంగా మాట్లాడుకుంటూ మీదికి వెళ్తాడు. నువ్వు ఒక దగ్గర నిలబడి మాట్లాడు. వాళ్ళు ఎదుటి వాళ్ళు ఇది ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఎదురుచుకుని వాళ్ళని వెనకపోవాలి, కానీ పృథ్వీ ముందుకు వస్తూ ఉంటాడు, ఇట్లా ముందుకు వస్తూ ఉంటాడు. నువ్వు అట్లా మాట్లాడతాడు మీదికి వెళ్ళిపోకుండా, అంటే భయపడించుకుంటా భయంతో సపరేట్గా ఎదురుగాలన్న లెవెల్లో మాట్లాడుతాడు. అందుకే గౌతమ్ అన్నాడు. కానీ గౌతమ్ ఆర్గ్యుమెంట్ లో చాలా వరకు వీక్, కానీ ఆర్గ్యుమెంట్ చేయడంలో కూడా బాగా చేశాడు. కానీ ఈ కొన్ని పాయింట్స్ లో కరెక్ట్ ఆర్గ్యుమెంట్ అనేది చేయలేకపోతుండు గౌతమ్. ఎందుకంటే ఆ పాయింట్ తీసుకొచ్చి వేరే పాయింట్ మధ్యలో ఆడ్ చేసుకుంటూ మళ్ళీ అటు నుంచి వేరే పాయింట్ తీసుకొచ్చుకుంటూ మాట్లాడుతున్నాడు. కరెక్ట్ ఆర్గ్యుమెంట్ అయితే రావట్లేదు పృథ్వీతోని. అవును నేను చేశాను, నేను అంతే, నువ్వెందుకు భయపడతావు, నువ్వు భయపడకు అది అని చెప్పినప్పుడు మళ్ళీ వేరే పాయింట్ తీసుకొచ్చి పెట్టి చెప్పడం. కానీ ఆ పృథ్వీ దాన్ని ఇంకా తీసుకొచ్చుకుంటూ నువ్వు ఇంట్లో ట్రిగర్ చేస్తావు, అట్లా ట్రిగర్ చేస్తావు, ఇది చేస్తావు, అవి మాట్లాడతావు అని చెప్పి గౌతమ్ తీసుకొచ్చి మాట్లాడతాడు. కానీ ఈయనే ఒకటే మాట మీద కాన్స్టెంట్ గా ఎదిరించుకుంటూ మాట్లాడడం ఈడ పృథ్వీ అయితే బాగా అనిపించింది. ఈ గౌతమ్ కొంచెం తేలిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే మాటనైతే కొన్ని పాయింట్స్ 100% కరెక్ట్ పాయింట్స్ తీసుకొచ్చి చెప్పినప్పుడు ఆ పాయింట్స్ మీద స్టిక్ అయిన ఉండి దాని మీద మాట్లాడితే గౌతమ్ కూడా బాగా అనిపించేది. కానీ ఆ మాట్లాడే పాయింట్ లో మళ్ళీ వేరే పాయింట్స్ తీసుకొచ్చి ముంగడ పెట్టడం అది నాకు అయితే మంచి అనిపించలేదు. కానీ ప్రతి ఒక్క పాయింట్ తీసుకొచ్చిన వాల్యూడ్ పాయింట్ అయితే 100% వాల్యూడ్ పాయింట్. నువ్వు మనుషులను బెదిరించి మాట్లాడము, నీ ట్రిగర్ చేయడము, నువ్వు మనిషిని ఇట్లా భయపెట్టడం విధానము అనేది పాయింట్ అయితే 100%. ఎందుకంటే పృథ్వీ చేసేదే అది, ట్రిగర్ చేసుకుంటూ ఇంకా కోపానికి తెప్పించి మనిషి లోపల ఉన్నదంతా బయటికి తీసుకొద్దామన్నట్టు లెవెల్లో ఆల్రెడీ అవినాష్ ఇట్లా వీళ్ళు ఆల్రెడీ అనుకున్నారు కదా, తేజ విషయంలో మాట్లాడినప్పుడు వీళ్ళు అనుకున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే మనిషిని ట్రిగర్ చేస్తారు, ఆ ట్రిగర్ లో మనిషి ఏం మాట్లాడుతుండు ఏందనేది బయటకు వస్తాయి, అప్పుడు పట్టుకొని లాగడానికి ట్రై చేస్తుంటారు. కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా క్లారిటీతో సెన్స్ అనేది యూజ్ చేసుకుంటాం, మనం మాట్లాడాలి ట్రిగర్ కావద్దని చెప్పేసి అవినాష్ చెప్తాడు గౌతమ్కు. చెప్తుంటే అది కరెక్ట్ నిజమే అని చెప్పేసి ఇప్పుడు అర్థమైపోతుంది. వాళ్ళు ఏంటంటే ట్రిగర్ చేసుకుంటూ ప్రతి దాన్ని బెదిరించుకుంటూ మనిషిని ఒక లాక్కుంటూ వచ్చేసి ఏదో వర్డ్ బయటకు రప్పియాలి, వాళ్ళని రప్పించి తప్పులో ఇప్పించాలి, తప్పు అనిపించాలి అనే విషయంలో అయితే ఖచ్చితంగా వీళ్ళు చాలా వరకు పృథ్వీ అయితే చాలా నేర్పరిగా మాట్లాడుతున్నట్టయితే నాకు అనిపించింది. మీకేం అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కానీ నాకైతే ఈ నామినేషన్ పాయింట్ అయితే చాలా వాల్యూడ్గా అనిపించింది. ఎందుకంటే ఫౌల్ గేమ్స్ ఆడిండు చాలా వరకు, మనిషిని ఎదిరించడము, ట్రిగర్ చేయడము, ఇవన్నీ చాలా వరకు అగ్రెసివ్ గా మాట్లాడము, అగ్రెసివ్ చేయడము, మనిషి మీదకి వచ్చుకుంటూ మాట్లాడము, ఇవైతే నాకైతే బాగా అనిపించలేదు. పృథ్వీ ఇది చేస్తున్నాయి అవి కొంచెం తగ్గించుకొని కొంచెం బిహేవియర్నెస్ అనేది కొంచెం బాగుంటే బాగుండి అనిపించి నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఇది పృథ్వీ చేసిన, ఇది గౌతమ్ చేసిన నామినేషన్ పృథ్వీని. దాని తర్వాత వచ్చేసి బజార్ మోగుతుంది. తర్వాత బజార్ మోగగానే టేస్ట్ తేజ వచ్చి బ్రష్ అందుకుంటాడు. అందుకని వెళ్ళి ఫస్ట్ ఒక విషయం చెప్పాలి నేనని చెప్పేసి ఒకరికి సారీ చెప్పాలి, ఒకరికి థ్యాంక్స్ చెప్పాలని చెప్పి చెప్తాడు. వచ్చేసి అమ్మ నీకు సారీ అమ్మ అని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలనుకున్నా కానీ అది బిగ్ బాస్ హౌస్ లో తీసుకురాలేకపోతున్నందుకు ఐఎమ్ వెరీ సారీ అమ్మ అని చెప్తాడు. అండ్ ఇంకొకటి థ్యాంక్స్ అనేది హౌస్ మేట్స్ అందరికి డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ వచ్చి చెప్తారు. అందులో వచ్చేసి నాకు ఏకగ్రీవంగా నాకు మెజార్టీ వస్తుంది అనుకోలేదు. ఎప్పుడు నాకు హౌస్ సపోర్ట్ అనేది ఉండదు కావచ్చు అని ఫీల్ అయ్యాను. కానీ వరస్ట్ పర్ఫార్మెన్స్ లో నన్ను వచ్చేసి హౌస్ ఏకాభిప్రాయంతో మెజార్టీ నాకు ఇచ్చారు. దానికి థ్యాంక్స్ అని చెప్తున్నాను. ఎందుకంటే నాకు కూడా మెజార్టీ వచ్చిందని చెప్పేసి అందుకు థ్యాంక్స్ చెప్తున్నా అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. చెప్పి వచ్చేసి నా నామినేషన్ వచ్చేసి ప్రేయర్
యష్మిని అని చెప్తాడు. వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ హ్యుమానిటీ ప్రకారంగా బ్రీస్కెట్ తీసుకురమ్మన్నప్పుడు ఆమె బ్రీస్కెట్ కాకుండా వేరే బ్రీస్కెట్ తీసుకురావడము అది హ్యుమానిటీ పరంగా చూస్తే అది ఒక ఎర్రరు. దాని పాయింట్ వచ్చేసి పక్కన పెట్టేసుకుందాం అని చెప్పేసి ఆ పాయింట్ పక్కన పెట్టేస్తాడు. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇట్లా ఎక్కువ టాస్క్ లో వచ్చేసి మేమిద్దరము డిసిజన్ తీసుకొని వేయాల్సిన ఎక్కువ నేను ఆ డిసిజన్ అనేది రాకపోవడం వల్ల నేను వేసాను. దాని తర్వాత నేను వేసినాక తర్వాత కూడా ఆమె కూడా ఎగ్గేయడము అదొక తప్పు కాబట్టి దానికి నేను నామినేషన్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే రోహిణి సరిగా ఆడట్లేదు అని చెప్పేసి బాడీ టర్చరు ప్రకారం ఉంటుంది. కొంతమందికి బాగుంటుంది, కొంతమంది బాగుంటుంది. దాన్ని చూసుకొని ఈ మొత్తానికి ఆటలు ఆడట్లేదు అని చెప్పేసి ఆడడం నాకు నచ్చట్లేదు అని చెప్పి చెప్తాడు అన్నట్టు. తేజ వచ్చేసి యష్మిని నామినేషన్ చేసి పెయింట్ వేసి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత యష్మిని అంటది ఫోటో మీద ఇప్పుడు దొరికాడు అని చెప్పేసి మధ్యలోనే అంటది పాయింట్ మాట్లాడేటప్పుడు. మళ్ళీ యష్మినికి ఏంటంటే కొంచెం ఆవేశం ఎక్కువ వస్తుంది కదా, ఆడ తేజ అని ఫోటో మీద రాసేసి పెయింట్ వేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడ నా ఫోటో మీద పేరు రాసుకుంటాను చూడు, ఇప్పుడు ఈయనే అని చెప్పేసి మాట్లాడతాడు. రోహిణి గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఫ్లిప్ పాయింట్ చూసినావా, పక్కా ఫ్లిప్ అని చెప్పేసి మాట్లాడితే వచ్చిన రాని తర్వాత నువ్వు ఇట్లా హ్యూమన్ గురించి మాట్లాడినావు కదా అని చెప్పేసి దాని తర్వాత మాట్లాడతా నేను ఇట్లా ఎగ్గు నువ్వు నేను వచ్చి బిగ్ బాస్ ఏమనం చేశాడు, ఇద్దరిని పిలిస్తే ఇద్దరు కలిసి ఒక ఏకాభిప్రాయంతో అన్డిజర్వ్ వచ్చేసి ఎగ్ అనేది లోపట్టేయాలని చెప్పి నాకు తెలుసు. నేను ఒకరిని మనసులో పెట్టుకున్నాను, ఒకరిని డిసైడ్ చేసుకుని వచ్చి అక్కడ నిలబడ్డాను. ఆ లాస్ట్ మూమెంట్ దాకా ఎక్కడ వరకు పోదామో ఎక్కడ అవుతుందో అనేది అన్ని డిసైడ్ చేసుకుని వచ్చాను. ఏకాభిప్రాయం కుదరనప్పుడు ఆ విషయంతో ఏమొస్తుంది పనిష్మెంట్, ఆ పనిష్మెంట్ కూడా నేను రెడీగా ఉన్నాను. నువ్వు అట్లా కాకుండా నువ్వు ఎగ్గేసినావు, అది ఎట్లా అని చెప్పేసి మాట్లాడుతా అన్నట్టు. ఆల్రెడీ ఇక్కడ యష్మికి మొత్తం టోటల్ నిఖిల్ కాదు, పృథ్వీ అండ్ హరితేజ మొత్తం టోటల్ బ్రీత్ ఇచ్చారు. ఏంటంటే తేజ వచ్చేసి మాటకారి, నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, మాటల్లో ముంచేసి ఒక దారిలో తీసుకొచ్చి చెప్తాడు, ఆయన విషయాన్ని కన్విన్స్ చేసి ఆ మాటలతోనే చెప్పిస్తాడు అని చెప్పేసి నువ్వు ఎలాంటి కన్విన్స్ కాకు అని చెప్పి మరి పంపించారు. వీడికొచ్చి ఆమె ఏకాభిప్రాయంతో నేను ఒక్కనే రోహిణి పట్టుకున్న పదము పట్టుకుని కూర్చుని నేను వేయను, రోహిణి తప్ప ఎదుటోనికి కూడా ఉంటది కదా, నేను ఆ వ్యక్తిని వేయని చెప్పేసి ఆడ హరితేజ అంతకుముందు హరితేజ రోహిణి వెళ్ళినప్పుడు కూడా హరితేజ ఒకటే పాయింట్ పట్టుకొని వస్తున్నది. ఏంటంటే అవినాష్ వేయాలంతే, వేరే ఎవరు నాకు నచ్చట్లేదు, అవినాష్ ఒక్కటే. ఆడ రోహిణి కూడా అవినాష్ని కాకుండా వేరే ఎవరిని ఏనేద్దామని చెప్పేసి ఆ మాట్లాడినా కూడా ఎంత కినకుండా బిగ్ బాస్ సీరియస్ అయినప్పుడు అప్పుడు రోహిణి వచ్చేసి డిసిజన్ చేంజ్ చేసుకుని సరే అవినాష్ అయితే అవినాష్ని వేద్దాం అని చెప్పేసి వేసేసింది. అక్కడ ఎంత ఒప్పుకోకుండా చేయకుండా వచ్చేసి ఆ డిస్కషన్ లో జరిగినప్పుడు ఇది కూడా అట్లనే జరిగినప్పుడు ఏంటంటే తేజ ఆల్రెడీ అడిగిండు, ముగ్గురిని అడిగితే తేజ నిఖిల్ ఒకటే కాదని చెప్పేసి చెప్పినాక నిఖిల్ తీసేస్తే ఏమైతుందని చెప్పేసి, కానీ ఈమె పట్టుకున్న పాయింట్ అదే వదలకుండా అట్లే నిలబడింది కదా, ఆ డిస్కషన్ కదా పెద్ద రచ్చ అయిపోయింది. వీళ్ళు చెప్పిన ప్రకారం ఆ పాయింట్ ప్రకారం ఉన్నది. ఎందుకంటే రోహిణికి రావద్దు, అక్కడ నవీల్కి రావద్దు, నిఖిల్కి రావాలన్నట్టు చూసుకొని వాళ్ళు చేసుకున్నట్టు ప్లాన్ అనిపిస్తుంది. నిఖిల్కి వస్తే మాకు సేవ్ చేస్తాడు, మళ్ళా నవీల్కి వచ్చింది అనుకో బాల సైడ్ వెళ్ళిపోతుంది కావచ్చు అని ఉద్దేశం మళ్ళీ ఒక టాత్ అనేది వీళ్ళకు ఉన్నది. కాబట్టి ఆ పాయింట్ మీద మాట్లాడుతుంది. నేను అనుకున్నది కాబట్టి అది నేను చేసి మరి నువ్వు చేసింది తప్పు కదా, నేను చేసింది తప్పే కరెక్టే, నేను గుడ్ వేయడం నేను తప్పే అని చెప్పేసి చేస్తే ఒప్పుకున్నాను. మరి నువ్వు చేసింది ఏంటి రాంగ్ కదా, నాకు ఆ డిసిషనే లేదు. నేను అంటే ఆడికి వచ్చింది ఏ డిసిజన్ చూసుకోకుండా వచ్చినావా నువ్వు అని చెప్పి తేజ అడుగుతాడు. అంటే నా వేరే టాప్ లేదు, ఒకటే గుర్తుంచుకొని నేను ఒకటే వచ్చేసిన అని చెప్తే ఏ డిసిషన్ అంటే నిర్ణయానికి రాకుండా వచ్చిన అంటే నీకు నిర్ణయం అనేది లేదు అని చెప్పేసి అడుగుతాడు. కరెక్ట్ పాయింట్ పట్టుకొని టేస్టీ తేజ అయితే గుంజినట్టయితే నాకు అనిపించింది. ఆడ యష్మిని తప్పు చేసింది, ఈయన తేజ చేయగానే మళ్ళీ ఆమెకి ఎగ్గేయడము తప్పు. ఆ తప్పు అయితే ఎవరు కన్సిడర్ చేస్తలేరు, ఎవరు అడగట్లేదు, ఆమెను ఎవరు అనట్లేదు. ఆ తప్పు చేసిందన్న విషయం కూడా ఎవరు చెప్పట్లేదు అసలుకి. యాక్చువల్గా ఈమె ఆవేశంతో ఈమె కూడా ఎగ్గేందుకు వేసింది, ఎగ్గేయకపోతే ఆ గేమ్ అనేది ఇంకా వేరే తిరిగి వెళ్ళిపోయేది కదా. ఒకరేసినప్పుడు తేజ తప్పు చేసిండు, పనిష్మెంట్ తర్వాత నువ్వు చేసుకోవచ్చు కదా ఆ డిసిజన్, అది బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు కదా. నా డిసిజన్ అయితే కాలేదు బిగ్ బాస్, ఆయన డిసిజన్ ప్రకారం ఆయన వేసిండు అని చెప్పేసి నువ్వు చెప్పుకోవచ్చు కదా. తర్వాత కానీ నువ్వు ఆవేశంగా నువ్వు అంటే తేజ తప్పు చేసిండు అని చెప్పేసి నువ్వు తప్పు చేస్తావు కదా. ఆడ నిర్ణయం ఏమున్నది,
తేజ తప్పు చేసిండు కాబట్టి నువ్వు తప్పు చేయకుండా నీవు రిపేర్ చేసుకుంటే అది వేరే తిరుగుండు కదా. కానీ తేజనే తప్పు పడుతున్నారు అందరు, కానీ ఆమె తప్పు అయితే పట్టట్లేదు ఎవ్వరు. అదేందో నాకు అర్థం కావట్లేదు. మీకు అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాని తర్వాత అగ్రిమెంట్ అయితే చాలా ఎక్కువ జరిగింది. తేజను నువ్వు వరస్ట్ అని చెప్పి ముఖం ముంగరికి వచ్చి మాట్లాడడం అయితే నాకు నచ్చలేదు అసలుకి. యష్మి అట్లా బిహేవ్ చేసేదాన్ని నాకైతే అట్లా అనిపించలేదు, కానీ చాలా వరస్ట్ గా బిహేవ్ చేసింది. ఏంటంటే తేజ మీదకి వచ్చి అందరు నువ్వు వరస్ట్ అని చెప్పేసి, నేను ఇప్పుడు రిలీజ్ అవుతున్నా హ్యూమానిటీగా, నిన్ను ఆ రోజు వరస్ట్ క్యాండిడేట్ గానే ఒప్పుకోగా నేను వేరే ఆలోచించుకొని చెప్పడము అలాగే గౌతమ్ అడుగుతారు ఎవరి పేరు చెప్పమంటే నాకు సంబంధించిన విషయం అని చెప్పి చెప్తుంది. నీకు చెప్పని చెప్పేసి ఎవరికి చెప్పని అవసరం లేదని చెప్పి చెప్తుంది. చెప్పిన తర్వాత అక్కడ నేను నిర్ణయించుకోకుండా నీ గురించి చెప్పి నిన్ను చెప్పేది ఉండే అసలు యాక్చువల్ గా నువ్వు చేసే గేమ్స్ ఒక్కటి కరెక్ట్ లేవు, వరస్ట్ అని చెప్పేసి మాట్లాడతాయి. అది తప్పు అయితే నాకు 100% అయితే యష్మిని మాట్లాడిన మాట అయితే 100% రాంగ్, తప్పు. ఆ విషయం మీద ఈ తేజ ఎక్కడున్నా ఎంటర్టైన్మెంట్ చేయడానికి, మాట్లాడడానికి, ఎక్కడైనా వర్క్ చేయడానికైనా 100% కెపబిలిటీ ఉంది, చేస్తున్నాడు. ప్రతి ఒక్క టాస్క్ లో చాలా చేతనించిన వరకు ప్రతి ఒక్కటి హార్డ్ వర్క్ చేసి ఆడుతున్నాడు. బస్సుల గేమ్లో అయితే 100% ఎఫర్ట్స్ పెట్టేసి బాగా ఆడాడు. మిగతా విషయంలో కూడా చాలా వరకు అయితే నాకు బాగా అనిపించింది తేజ గురించి. కానీ వరస్ట్ ప్లేయర్ చేయడం అనేది తప్పు. ఇక్కడ కూడా మళ్ళీ వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి మాట్లాడడం, ముఖం మీద మాట్లాడడం అయితే 100% రాంగ్ అనిపించింది. తేజ చెప్పిన పాయింట్ అయితే 100% కరెక్ట్. ఆమె తప్పు చేసింది, నాకు ఆవేశంతో వేయడం ఆమె తప్పు కాబట్టి అది పాయింట్ అయితే వాల్యూడ్ పాయింట్ వచ్చింది. డిఫెండ్ చేసుకోవడంలో కూడా చాలా వరకు యష్మిని డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఆడ చాలా తేలిపోయినట్టు అయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి బయట కూర్చొని ఆలోచిస్తుంది. పృథ్వీ వస్తాడు, ఇప్పుడు బ్రష్ తీసుకోవాలా అని చెప్పి తీసుకుంటా నీ నామినేషన్ వద్దంటే అవినాష్ అని చెప్తాడు. ఏంటంటే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అనేది చీఫ్ గా ఉన్నప్పుడు లేట్ అయింది ఆ పాయింట్ మీద, అంటే చిన్న పాయింట్ కదా వేరే పాయింట్ ఆలోచించాలని ఒప్పుకోడు కదా అని చెప్పి మాట్లాడుతుంది. బిగ్ బాస్ నామినేషన్ లో ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు ఒప్పుకోరు, మనం వేసుకుంటూ పోవడమే అని చెప్పేసి పృథ్వీ చెప్తాడు అన్నట్టు. కానీ వాళ్ళు వేసుకునే పోవచ్చు, కానీ ఆ నామినేషన్ లో నువ్వు వాల్యూడ్ పాయింట్ చెప్పకుండా నువ్వు ఇట్లా నామినేట్ చేయడం అనేది ప్రేక్షకులకు అర్థమైపోతుంది కదా. నీ దగ్గర కరెక్ట్ పాయింట్ లేదు, ఇట్లా ఎందుకు నామినేట్ చేయాలని చెప్పి చేసిండు కాబట్టి అనేది ఒక థాట్ వస్తుంది కదా. ఇక్కడ జరిగే విషయం అది అర్థం కావాలి, అది అర్థం చేసుకొని నామినేట్ చేయాలి కదా. కానీ నామినేషన్ లో లేడు కాబట్టి నామినేషన్ చేయాలనేది ఒక వీళ్ళంతా, ఎందుకంటే వీళ్ళు ఏం ఆడట్లేదు, వీళ్ళు ఏం చేయట్లేదు, వీళ్ళని బయటకు పంపించేద్దామని. కానీ ఇక్కడ అవినాష్, రోహిణి, తేజ లేకపోతే బిగ్ బాస్ 8 అనేది చాలా చప్పగా నడుస్తుంది అన్నది నా అభిప్రాయం. మీకు ఎలా అనిపించింది చెప్పండి. వీళ్ళు ఆడే టాస్క్లకు వీళ్ళు చేసేదానికైతే కరెక్ట్గా లేదు, అట్లా నడుస్తుంది కాబట్టి వీళ్ళని తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ వీళ్ళు వచ్చినాక అంచలే ఎంటర్టైన్మెంట్ అయితే బాగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి తేజ చెప్తూ ఉంటాడు, ఏందన్నా ఇలా మాట్లాడడం ముఖం మీదకి వచ్చి వరస్ట్ అని చెప్పేసి చెప్తే అంటే ఎలా కోపం వస్తుంది. అయినా నేను దిగం ఇంకొని సపరేట్గా వచ్చి కూర్చున్నా, అయినా కూడా ముఖం మీద ఇట్లా మాట్లాడుతున్నావు. నాకదే అరే తేజ వదిలే నీకు హౌస్ మేట్స్ ఇచ్చారు కానీ ప్రేక్షకులు కాదు కదా నిన్ను ఇచ్చింది. నువ్వు ఆడుతున్నావు, చేస్తున్నావు, ఇవన్నీ చూస్తున్నావు ప్రేక్షకులు ఇన్ని రోజులు నిన్ను ఉంచిదంటే వాళ్ళకి నచ్చే కదా నువ్వు వీళ్ళంటే ఏందిరా, వీళ్ళు వేస్తే నీకేంది, ప్రేక్షకులు ఎప్పుడైనా ప్రేక్షకులు అని చెప్పేసి అవినాష్ చెప్పిన పాయింట్ అయితే 100% నాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే అవినాష్ చెప్పింది కరెక్టే కదా, ప్రేక్షకులే కదా నిన్ను ఆదరించేది చేసేది. హౌస్మెంట్స్ ఎంతమంది ఎన్ని మార్కులు ఉన్నా కూడా ప్రేక్షకులు కదా నిన్ను ఆదరిస్తుంది, ప్రేక్షకులు కదా నిన్ను ఓటేస్తుంది, నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావు, నువ్వు కంటెంట్ చేస్తున్నావు, ప్రతి ఒక్క విషయంలో చెప్తున్నావు కదా, అదే నీకు చాలా సరిపోతుంది కదా, అదే కదా నీకు కావాల్సింది, ప్రేక్షకుల మద్దతే కదా అని నాకు అనిపించింది. అవినాష్ చెప్పింది అయితే 100% కరెక్ట్ అనిపించింది. తర్వాత బజార్ వస్తుంది, బజార్ వచ్చినప్పుడు పృథ్వీ వచ్చేసి బ్రష్ అనుకుంటాడు, బ్రష్ అనుకొని వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి అవినాష్ ను నామినేషన్ చేస్తున్న బిగ్ బాస్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మెగా చీఫ్ గా ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది 3 days లేట్ గా వచ్చింది, దానివల్ల నేను నామినేట్ చేస్తున్నాను. ఇంకో పాయింట్ వచ్చేసి పోయిన వీక్ మెగా చీఫ్ టాస్క్ లో వచ్చేసి సంచాలకుగా 100% పర్ఫెక్ట్ గా చేయలేదు, అందువల్ల బ్యాలెన్సింగ్ అనేది చేసుకోలేదు, అందువల్ల నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. ఇక్కడ పాయింట్ అనేది మనం క్లియర్ కట్ గా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే చేసి వచ్చేస్తాడు, వచ్చిన తర్వాత అవినాష్ అడుగుతాడు, నేను ఎప్పుడు 3 days లేట్ అయింది మీకు ఫుడ్ అని చెప్పేసి ఒక్కొక్కరిని అడుగుతాడు. అడిగితే ముగ్గురు 3 days అని చెప్పి చెప్తారు. ఇది నిఖిల్ అయితే న్యూట్రల్గా ఉంటాడు, యష్మి అండ్ విష్ణుప్రియ
అండ్ పృథ్వీ చెప్తారన్నట్టు 3 days. హౌస్ డిసిజన్ ప్రకారం అయితే ఈ పాయింట్ అయితే నాకు వాల్యూడ్ కాదు, ఈ పాయింట్ వదిలేసి అని చెప్తాడు. చెప్పిన తర్వాత నువ్వు ఇక్కడ వచ్చేసి అది నువ్వు సరిగా బ్యాలెన్సింగ్ చేయలేదు, నువ్వు సంచాలకం ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ చేయలేదు వచ్చేసి అని చెప్తాడు. అక్కడ నేను అనుకున్నది నేను ఒకటి సపోర్ట్ చేయాలనుకున్నాను, అనుకున్నప్పుడు నాకు బిగ్ బాస్ వచ్చేసి సంచాలకం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అది ఆడుకుంటూ ఇది చేసుకుంటూ నేను చేయలేకపోయినా కావచ్చు, అది ఒప్పుకుంటాను నేను. 100% అయితే అవినాష్ ఆ విషయంలో పృథ్వీ వేసిన పాయింట్ అయితే 100% కరెక్ట్. ఎందుకంటే పృథ్వీ వేసిన ఫౌల్స్ గేమ్ ఉన్నాయి కదా, ఆ ఫౌల్స్ గేమ్ కరెక్ట్ పట్టించుకోలేదు కదా, అక్కడ బస్తాల మీద పడుతున్న పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడుతుండు. నువ్వు బస్తాలు తీసి బయట నువ్వు విసిరేస్తున్నావు కదా, అది ఫౌల్ గేమే కదా, అది సంచాలకంగా అవినాష్ చూడలేదు కదా. అవినాష్ మొత్తం వచ్చేసి ప్లేయర్ గానే ఆడిండు, అవినాష్ అక్కడ సంచాలకంగా అయితే డిక్లరేషన్ అయితే క్లారిటీగా లేడు, ఎవరిని చూడలేదు, ఏం చూడలేదు, బస్తాలు తీసుకుంటూ వేసుకోవడమే తప్ప అది చేసిండు. కానీ ఈ విషయం అయితే వాల్యూడ్ పాయింట్, ఎందుకంటే సంచాలకంగా ఫెయిల్ అయింది అవినాష్ అనేది 100%. ప్రతి వస్తుంటే నువ్వు బస్తాల మీద పడుతున్నాయి, అవినాష్ చూసుకో అని చెప్పిస్తుంటా ఆ బస్తాలు తీసి పక్కకు పడేసుకుంటా ఫౌల్ గేమ్ ఆడింది నువ్వే, నువ్వు అక్కడ సంచాలకంగా ఫెయిల్ అయిందని చేపించింది నువ్వు. కాబట్టి ఆ విషయంలో అయితే 100% సంచలనంగా ఫెయిల్ అయ్యాడు అవినాష్. ఈ పృథ్వీ చేసిన పాయింట్ అయితే కరెక్ట్ వాల్యూడ్ అనిపించింది. అవినాష్ కూడా కామెడీగా తీసుకొని ఆ పాయింట్ అనేది తీసుకుంటూ 100% అక్కడ సంచలనంగా ఫెయిల్ అయిపోయిండు. ఆయన ఫౌల్ చేసిన గేమ్స్ ఆయన క్వశ్చన్ చేయలేదు, ఇప్పటి వరకు ఎవరు అడగలేదు, కాబట్టి ఆయన హీరో అయిపోయిండు. ఆయన ఫౌల్ చేసిన గేమ్స్ అయితే ఇది ఉన్నాయి, ఈయన చూసుకొని పట్టించుకొని అడిగితే కరెక్ట్ ఉండేది. కానీ ఈయన చూడలేదు కదా, అవినాష్ అనేది చూడలేదు. ఈ పాయింట్ అయితే వాల్యూడ్ అనిపించింది నాకైతే. తర్వాత బ్రజర్ మోగిన తర్వాత అప్పుడు వచ్చేసి రోహిణి వచ్చేసి బ్రష్ పట్టుకుంటుంది, బ్రష్ పట్టేసుకొని వెళ్ళిపోయి నేను వచ్చేసి నామినేషన్ చేస్తుంది విష్ణుప్రియ అని చెప్తుంది. ఎందుకంటే బస్తాల గేమ్లో ఆడినప్పుడు విష్ణు దగ్గరికి వెళ్ళి నేను అడిగితే నీకే సపోర్ట్ చేస్తా అని చెప్పింది. చెప్పిన తర్వాత విష్ణు ఇది పృథ్వీకి సపోర్ట్ చేసింది. నేను తర్వాత ముగ్గురు ఉన్నప్పుడు కూడా అడిగితే మళ్ళీ నాకు పృథ్వీ ఉన్నాడు కాబట్టి పృథ్వీకే చేస్తా అని చెప్పింది. దాని తర్వాత గేమ్ వచ్చినాక తర్వాత మళ్ళీ నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి అక్కడ నామే మాత్రం సపోర్ట్ చేసింది. ఆ విషయంలో చాలా హర్ట్ అయ్యి ఏడ్చడం జరిగింది. దాని కోసం చెప్పేసి నేను నామినేట్ చేస్తాను, చేస్తా అని చెప్పాలి, అయిపోతే చేయట్లేదు అని చెప్పేస్తే అయిపోతుంది, కానీ చేస్తా అని చెప్పేసి చేయకుండా పోవడం వల్ల నాకు చాలా హర్టింగ్ అనిపించింది అక్కడ విషయంలో అని చెప్పేసి నామినేట్ చేస్తుంది. వచ్చిన తర్వాత విష్ణుప్రియ అండ్ రోహిణి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే నువ్వు అక్కడ నీకు చేస్తాను నేను ఒప్పుకున్నా, కానీ నాకు ఆడ టాస్క్ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు కొన్ని విషయాలు తెలిసినప్పుడు నేను చాలా వరకు అయిపోయి నేను చేయాలనిపించలేదు నాకు, అందుకే నేను ఆ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నా అని చెప్తుంది. ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే విష్ణుప్రియ అవినాష్ తోని ఒక మాట అంటది, వాళ్ళు వంటలు వండుతున్నారు కదా, వంట ఏమున్నది గరిటెతో దింపడమే కదా, దాని తర్వాత ఇంకా వేరే వర్క్స్ చేయొచ్చు కదా అని చెప్తుంది అన్నట్టు. అదే విషయం అవినాష్ వచ్చేసి ఇట్లా విష్ణుప్రియ అన్నదని చెప్పేసి రోహిణితో అంటది, ఇట్లా గరిటెని దింపడమే కదా, వేరే పనులు చేసుకోవచ్చు కదా ఇట్లా అంటుంది అని రోహిణి దగ్గర అట్లా అంటాడు అన్నట్టు. అన్నప్పుడు అదే విషయము రోహిణి ఇట్లా హరితేజతో ఉంటది, ఇట్లా గరిటె తిప్పడమేనట కదా ఇట్లా అన్నది అని చెప్పేసి హరితేజ తీసుకెళ్లి విష్ణుప్రియ చెప్తుంది, ఇట్లా రోహిణికి ఇట్లా అన్నది నీ గురించి ఇట్లా చెప్పింది అని చెప్పేసి ఆడ పుల్ల అనేది పెట్టింది అన్నట్టు హరితేజ విష్ణుప్రియకు. ఎందుకంటే వీళ్ళకి పడట్లేదు కదా, హరితేజకు అండ్ రోహిణికి అవినాష్కు టేస్ట్ వీళ్ళందరికీ పడట్లేదు, కాబట్టి అక్కడ అపోజ్ పాయింట్లో చెప్పడం ఈమెకు ఇదే పని. ఆ విషయంలో ఆల్రెడీ చెప్పినాక ఆ టాస్క్ విషయం స్టార్టింగ్ లో చెప్పింది కాబట్టి ఇట్లా తేజ ఇట్లా రోహిణి సపోర్ట్ చేసామన్నప్పుడు ఆ విషయం చెప్పినట్టున్నది. చెప్పింది కాబట్టి ఆమెకు ఖాళీ ఈమెకు రోహిణికి సపోర్ట్ చేయలేదు. ఆ విషయంలో డిస్కషన్ జరిగింది. మేము హర్ట్ అయింది కాబట్టి పాయింట్ వేసింది కాబట్టి నామినేట్ చేసింది. ఆ విషయము నాకు ఇట్లా అన్నామని చెప్పేసి ఎవరన్నారో వాళ్ళ ముందు దగ్గర డైరెక్ట్ వచ్చింది మాట్లాడిపిస్తూ నేను ఏమన్నాను ఏ వర్డ్ అన్నది అనేది ఆ క్లారిటీ వస్తుంది. నీకు వాళ్ళు ఏ విధంగా పోర్ట్రేట్ చేసారు అనేది నాకు తెలియదు కదా, నేను అన్నది అయితే ఇట్లా తింపుతానని నాకు అవినాష్ చెప్పింది, అంతే విషయంలో అదే విషయం అన్న తప్ప నేను వేరే ఇంకా పుట్టించైతే నేను ఏం చెప్పలేని చెప్పి రోహిణి అంటది. లేదు నాకు తెలిసిన విషయం వేరే తిరిగి వచ్చింది తెలిసింది అని చెప్పేసి
అంతేగాని అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నా, అందుకే నేను హెల్ప్ చేయలేదని చేస్తా అని చెప్పేసి చేయకున్నందుకే నాకు బాధ అనిపించింది. అక్కడ నేను మెగా చిప్ కాలేనందుకు నాకు బాధ రాలేదు, ఇట్లా చేస్తా అని చేయకపోతాను అంటే నేను అప్పటికే అలసిపోయినా నేను లాస్ట్ గేమ్ లో, అందుకే నా చేతులు కూడా నొప్పి వస్తున్నాయి, అందుకే నేను ఏం చేయలేకపోయినా అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది. అక్కడ చెప్పింది ఈమె చెప్పిన పాయింట్ కూడా వాల్యూ పాయింట్ ఉన్నది, రోహిణి చెప్పిన పాయింట్ కూడా వాల్యూ పాయింట్ ఉన్నది. ఏంటంటే హెల్ప్ చేస్తా అని చెప్పి మాట తప్పినవు కాబట్టి ఈ రోహిణి అట్ అయిపోయింది. ఆడ తేజస్వి హరితేజ చెప్పిన మాటలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈమె హార్ట్ అయిపోయింది. కాబట్టి ఇద్దరు పాయింట్ అయితే నాకు వాల్యూడ్ అనిపించింది. దాని తర్వాత వచ్చేసి ఆ పాయింట్ లో నామినేషన్ ప్రక్రియ ఇంతటితో ముగిస్తుందని చెప్తాడు. నామినేషన్ లో ఉన్నది వచ్చేసి టేస్టీ తేజ, గౌతమ్ అండ్ అవినాష్, పృథ్వీ, యష్మి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంతటితో నామినేషన్ ప్రక్రియలు అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి అడుగుతాడు ఏంటంటే ఇది ప్రేరణ మెగా చెప్పుకున్నా కదా, ఒకరిని సేవ్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అన్నట్టు. ఆ సేవింగ్ అనేది లేకుండా అయిపోయింది కాబట్టి అందుకు అవినాష్ అడుగుతూ ఉంటాడు. అంతటితో అయిపోతుంది, బిగ్ బాస్ అయిపోతుంది. నాకైతే ఫర్దర్ గా ఇందులో వచ్చేసి నాకు టేస్టీ తేజ్ అయితే వీళ్ళు నలుగురు టార్గెట్ చేసినట్టు నాకైతే 100% అనిపించింది. నేను తేజాను నెక్స్ట్ పంపించాలి, అవినాష్ ను పంపించాలి అని చెప్పి వీళ్ళు టార్గెట్ అయితే చేసారు. అవినాష్ ను నామినేషన్ లో ఉండట్లేదు కాబట్టి అవినాష్ ను నామినేషన్ చేయాలని చెప్పేసి అవినాష్ ను నామినేట్ చేశారు. టేస్టీ తేజ మీద అదే కోపంతో షీల్డ్ అనేది దక్కలేదని చెప్పేసి ఆ కోపంతో నామినేట్ చేశారు. నాకైతే ఇవే పాయింట్ అయితే నాకు అనిపించిన పాయింట్ అయితే. కానీ మీకు ఇష్టమైన వారికి మీ ఓట్ ద్వారా వాళ్ళను గెలిపియాలి. ఎవరు మంచిగా ఆడుతారు, ఎవరు ఇట్లా డిఫెండ్ చేసుకుంటారు, ఎవరు మంచి గేమ్తో ఎంటర్టైన్మెంట్తో కామెడీతో మన ఎంటర్టైన్మెంట్ చేస్తారు అనేది మీకు తెలిసింది. కాబట్టి మీ ఓట్స్ అనేది డిస్నీ హాట్స్టార్లో వేయండి, ఫోన్ ద్వారా కూడా వేయండి మీ. ఓకే, బై బై, థ్యాంక్ యూ. నా విలువైన నా బిగ్ బాస్ రివ్యూ ఉన్నందుకు ధన్యవాదాలు. అలాగనే మీరు ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిలో ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ లా వస్తుంది, అప్పుడు మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఆ వీడియోస్ చూడొచ్చు. అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ తప్పకుండా ఆదరిస్తారు, సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.